హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. టాలీవుడ్ మెగా హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి గారి డైరెక్షన్ లో మగధీర మూవీ తోటి స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా రాజమౌళి గారు కూడా ఒక స్టార్ డైరెక్టర్ గా మారడం అయితే జరిగింది. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ రాజమౌళి గారితోటి RRR మూవీ చేసిన తర్వాత పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు పొందడమే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా పాపులర్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానుల్ని సంపాదించుకున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఇక రీసెంట్ గా శంకర్ గారి డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ఊహించని స్థాయిలో నెగిటివ్ టాక్ ని అలాగే మిక్స్డ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా, ఎంత మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఊహించని స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొడుతూ నెగిటివ్ టాక్ తోటి కలెక్షన్స్ భారీగా రాబట్టిన సినిమాలలో గేమ్ చేంజర్ మూవీ #1 మూవీగా నిలిచింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి ఉన్న చాలా పేర్లలో మిస్టర్ బాక్స్ ఆఫీస్ అనే పేరు కూడా ఒకటి. చాలా మంది డైరెక్టర్లు కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిపై మొదటి సినిమా తర్వాత నుంచే దర్శకులందరిలోనూ మంచి గుర్తింపు ఉంది. ఇలా అప్పట్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సత్తా చూశాను అనేసి జక్కన్న రాజమౌళి గారు చేసిన ట్వీట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. రామ్ చరణ్ రాజమౌళి తోటి చేసిన సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ మగధీర గురించి తెలియని ఆడియన్స్ అంటూ ఎవరు ఉండరు. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన ఏడాది తర్వాత 2010లో జక్కన్న రాజమౌళి చేసిన ట్వీట్ ని ఇప్పుడు ఫ్యాన్స్ డిగ్ చేశారు. ఈ విషయం గురించి రాజమౌళి అప్పుడు ట్వీట్ చేస్తూ ఈ మూవీకి భారీ బడ్జెట్ తాము పెట్టింది కేవలం చరణ్ కోసమేనని, నాకెప్పుడు రామ్ చరణ్ సత్తా మీద డౌట్ అసలే లేదు అని పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. నిజానికి చిరంజీవి గారికి సబ్జెక్ట్ చాలా పెద్దది కావడం వలన ఎక్కడో కొంచెం అనుమానం పడ్డారు అనేసి తెలిపారు. కానీ అప్పట్లోనే రామ్ చరణ్ పొటెన్షియల్ పట్ల రాజమౌళి ఏ రేంజ్ లో కాన్ఫిడెంట్ గా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ సందర్భంగా అప్పుడు జక్కన్న చేసిన ట్వీట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారింది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ మీద అభిమానులు అయితే ఎంతగానో ఆతృతగా ఉన్నారు.